సో బేసిక్‌గా ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్ అనేవి ఎలా జరుగుతాయి మేడం? యూజువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఈ సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంది. దాంట్లో ఏంటంటే వాళ్ళు యాడ్స్ పెట్టడము, లేతే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో చెప్పియడము, టెలిగ్రామ్ గ్రూప్స్ ఓపెన్ చేయడం, వాట్సాప్ గ్రూప్స్ ఓపెన్ చేయడము. ఎక్కడో అక్కడ సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే మీరు యూజ్ చేస్తారో అక్కడ యాడ్స్‌లా పెడుతూ ఉంటారు. అంటే మీకు ఎట్లుంటదంటే అవి చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తూ ఉంటాయి. అవి చూడగానే ఇంకా అబ్బా! చాలా లాభం వచ్చేస్తది. 10% రిటర్న్స్. మెయిన్‌గా అందరూ పడేదెక్కడ అంటే డైలీ రిటర్న్స్ చూపిస్తాము. 10% రిటర్న్స్ చూపిస్తాం అనగానే ఖతం అబ్బా! ఎంత బాగా అంటే మంచి రిటర్న్స్ చూపిస్తున్నారు. మన డబ్బులు ఇంట్లో కూర్చొని ఇంట్లో పెట్టుకుంటే ఏమొస్తది? ఇట్లాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ పోతే ఇంత మంచి మంచి రిటర్న్స్ వస్తాయి. 10% రిటర్న్స్ ఎవరిస్తారు అనే క్వెషన్ ఎవ్వరు వాళ్ళకి వాళ్ళు వేసుకోరు. సో, ఇట్లాంటి వాటి అట్రాక్టివ్ వాటికి పడిపోయి చాలామంది ఇట్లాంటివి అంటే ఇట్లా ఇన్వెస్ట్ చేయడము ఇలాంటివి చేస్తుంటారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ మనీ అటే పోతాయి. మీకేమి రాదు. ఉన్నయి మీరేదైతే ఇన్వెస్ట్ చేస్తారో అవి మొత్తం అటే పోతాయి. సో, ఆ పర్సన్స్ ఎక్కడున్నారో కూడా మీకు తెలీదు. వాళ్ళు మోసం చేసి ఎప్పుడో బార్డర్ దాటేసి ఉంటారు. సో, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అలాంటివి గనక పెడితే కాషియస్ ఉండండి. ఇట్లాంటివన్నీ అంటే మీకు రావాల్సినంత న్యాయంగా ఎంత ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారం వస్తే పర్లేదు. బట్ నార్మల్‌గా వచ్చేదానికంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ మనీ గనక చూపిస్తే గనక అలాంటి స్కామ్స్‌కి పడకండి. అంటే ఈ రోజుల్లో మనం చూసుకుంటే ముఖ్యంగా ఇలాంటి స్కామ్‌లు అనేవి చాలా పెరిగిపోతున్నాయి. అంటే డబ్బు ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు, రకరకాల రీజన్స్ అయితే ఉన్నాయి. మనం రీసెంట్‌గా హైదరాబాద్‌కి సంబంధించి 150 కోట్ల స్కామ్. ఇలాగే ఒక్కొక్కరి దగ్గర లక్ష కడితే 2 లక్షలు ఇస్తామని చెప్పి 3 లక్షలు ఇస్తాము. 5 డబ్బులు, 10 డబ్బులు అని ఏదో మాయమాటలు చెప్పడం, ఒక నెల 2 నెలలకు ఆ డబ్బులు ఇవ్వడం. దాని తర్వాత ఇంకా ఏదైతే ఆ చిట్టీలు కట్టుకునే ఆ సంస్థ ఉంటుందో అది క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడం. 150 కోట్ల స్కామ్ ఒకటి బయటపడింది. సో వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇలా అందరి దగ్గర డబ్బులు కట్టించుకొని పారిపోయారని చెప్పేసి. సో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. అంటే బయటకు వచ్చినవి ఎంతో కొంత ఉంటే బయటకు రాని చాలా ఉన్నాయి. సో ఇవి కూడా ఎందుకు పెరుగుతున్నాయి అంటారు మ్యామ్? బేసికల్లీ ఏంటంటే ఆశ. మనిషికి ఉండే అత్యాశ. డబ్బులు ఉన్నాయి. మీరు అన్నారు చూడండి డబ్బులు ఎక్కువ అని కాదు. డబ్బులు ఎక్కువ తక్కువ మ్యాటర్ కాదు. డబ్బులు ఉంటే చాలు. దాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించే వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ఏమైనా ల్యూరింగ్ ఏదైనా ఆఫర్స్ కనిపించినాయి అంటే అబ్బా చాలా లాభం ఉంది ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుందని చెప్పేసి పెట్టేస్తూ ఉంటారు. ఎట్లా అంటే చిన్న చేప వేసి పెద్ద చేప అన్నట్టు ఉంటుంది కదా ఒక సామెత. దాని ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ ఎంతో అంత అమౌంట్ వేస్తారు. మీరు వేసిన దానికి రిటర్న్స్ చూపిస్తున్నట్టు ఫస్ట్ వేస్తారు. ఒక ఫస్ట్ టైము సెకండ్ టైం వేసిన తర్వాత మీరు నమ్ముతారు. అరే ఇది కరెక్టే ఉంది, ట్రస్ట్ వర్దే ఉంది, నమ్మకంగా ఉంది, ఇంకా పెడతా అని చెప్పేసి ఇంకా మీరు ఎప్పుడైతే పెడతారో అక్కడ గేమ్ స్టార్ట్ అవుతుంది, ఎండ్ కూడా అవుతుంది. ఎట్లా అంటే వెంటనే తీసుకుంటారు, ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీలాంటి వాళ్ళు చాలామంది ఉండి వాళ్ళకి కావాల్సినంత మనీ రాగానే మీరు అన్నట్టు ఆ స్కామ్ ఏదైతే 150 crores ఉందో రాతోరాత్ ఇంటి నుంచి పారిపోతారు. ఇక వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా మనకు తెలియదు. వాళ్ళని పట్టుకోవడానికి ఇంకా అది డెకేడ్స్ పడుతుంది. అది వాళ్ళు దొరకరు. మీరు మాత్రం ఇక్కడ మునిగి ఉంటారు. సో ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి ఇట్లాంటి ఏమన్నా యాప్స్ కానీ లేకపోతే ఎక్కడైనా మీకు కనిపించినా లేకపోతే చిట్ ఫండ్సే కానీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ వర్క్ స్కామ్ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. పెట్టేటప్పుడు కొన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే జనరల్లీ ఇలాంటివి పెడితే ఏంటంటే వాళ్ళు సెబీ నుంచి పర్మిషన్ తీసుకొని ఉండాలి. సెబీ గైడ్ లైన్స్ వాళ్ళు పాటిస్తూ ఉండాలి. ఆర్బీఐ ఏదైతే కేటాయిస్తుందో గైడ్ లైన్స్ అవన్నీ కూడా పాటించాలి. సో జనరల్లీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు సెబీలో లైసెన్స్ తీసుకొని ఉన్నారా లేదా, ఆర్బీఐలో లైసెన్స్ తీసుకొని ఉన్నారా లేదా, ఇవి చెక్ చేసుకోవాలి. ఒకవేళ కంపెనీస్ అనుకోండి ఆర్ఓసి అంటే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అని ఒకటి ఉంటుంది. సో ఆర్ఓసిలో వాళ్ళు రిజిస్టర్డ్ అయి ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. ఏదైనా కంపెనీని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ బేసిక్ పాయింట్స్ అనేది చెక్ చేసుకున్న తర్వాత పెట్టండి. ఏదంటే అది టెలిగ్రామ్ గ్రూప్స్ మెయిన్గా అసలు ఎప్పుడు జాయిన్ అవ్వద్దు గ్రూప్లో. అలాంటి ఏంటంటే పెద్ద స్కామ్స్ అవి. వాళ్ళంతా కూడా టెలిగ్రామ్ అనే మీడియా యూజ్ చేసుకుని ఎంతోమందిని మోసం అనేది చేస్తున్నారు. అండ్ ఇట్లాంటి ఏమైనా అయితే మాత్రం ఇమీడియట్గా రిపోర్ట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ బెట్టింగ్ యాప్స్ కూడా టెలిగ్రామ్ నుంచి త్రూ ఎక్కువ సాగుతున్నాయని తెలిసిందే కదా. ఎందుకంటే ఈ స్కామ్స్ అన్ని కూడా టెలిగ్రామ్ అంటే అన్ట్రేసబుల్. అది ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ టెలిగ్రామ్లో పట్టుకోవడం కష్టం కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారు. సో టెలిగ్రామ్ అనగానే టక జాయిన్ అయిపోవద్దు, చూసుకోండి. నేను ఏవైతే చెప్పినా అవన్నీ కూడా కరెక్ట్. ఈ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో నేను చెప్పిన చెక్ లిస్ట్ అంతా కూడా బాక్స్ టిక్ అవుతుందో లేదో చూసుకోండి. టిక్ అయితేనే అందులో ఇన్వెస్ట్ చేయండి, లేకపోతే ఇన్వెస్ట్ చేయొద్దు.
అండ్ ప్రైవేట్ వాళ్ళు కూడా చాలామంది మేము ఒకటి పెడతారు, ఒక చైన్ సిస్టమ్ లాగా, ఒకరిని ఇంకొక ఇన్వెస్టర్ని తీసుకురావడం, ఇంకో ఇన్వెస్టర్ని ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టర్ చేసిన దాన్ని బట్టి మీకు అంత లాభం ఇస్తూ అని చెప్తామని చెప్పేసి ఒకరు 10 మందిని తేయడం, తీరా 10-100 మంది తయారు కాగానే వీళ్ళు ఎక్కడో పారిపోవడం, స్కామ్ ఇది. సో ఇట్లాంటివి కూడా ఏం చేద్దాం, అందులో ఏ లాభం ఉండదు. ఎక్కడైనా సరే అత్యాశ చూపించి ఎక్కువ రిటర్న్స్ చూపిస్తున్నారు అంటే వాళ్ళు స్కామ్స్టర్సే. ఇది గుర్తుపెట్టుకోండి, అత్యాశకు పోవద్దు, మీరు పెట్టిన డబ్బులన్నీ పోతాయి, నో డౌట్ అందులో. అంటే ఈ రకమైన మోసాలకు సంబంధించి మన భారత చట్టాల్లో ఏ రకమైన చట్టాలు ఉన్నాయి మేడం? చాలా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఉంది, ఓకేనా. మెయిన్ ఎప్పుడు ప్రతిదానికి ఒకటి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్తూ ఉంటా. ఇదేంటంటే కన్జ్యూమర్స్కి ఎప్పుడు ప్రొటెక్ట్ చేసే యాక్ట్, దాని కింద మీకు ఈజీగా డిస్పోజల్ అవుతుంది కేసు ఏది పెట్టినా కూడా. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇంకోటి చిట్ ఫండ్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఏంటంటే చిట్ ఫండ్స్కి సంబంధించింది ఏమున్నా కూడా దాంట్లో మీరు పెట్టుకోవచ్చు. అండ్ అది కాకుండా ఆర్బీఐ ఒకటి లేదా సెబీది యాక్ట్స్ ఉంటాయి. దాని ప్రకారం కూడా వీళ్ళు ఒకవేళ రిజిస్టర్డ్ అయి ఉంటే పర్లేదు, రిజిస్టర్డ్ కాకపోతే మీరు వెళ్ళి యాక్ట్ కింద కూడా కంప్లైంట్ అనేది పెట్టవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఈ యాక్ట్స్ అనేది చట్టంలో మీకు ఉన్నాయి. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టవచ్చు, లేదా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కన్జ్యూమర్ ఫోరంలో కానీ మీరు పెట్టవచ్చు. ఈ మిగతా యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా అప్లై అవుతాయి. సో ఈ ప్రైస్ చిట్స్ యాక్ట్ అని ఇంకోటి కూడా ఉంటుంది, ఆ యాక్ట్ కింద కూడా మీరు కంప్లైంట్ పెట్టవచ్చు. సో చాలా రకాల యాక్ట్స్ ఉన్నాయి. ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి ఆ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే బేసికల్లీ మీకు ఎక్కడైనా నేనైతే సింపుల్గా ఒకటి సొల్యూషన్ అయితే చెప్తా. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలి అది ఇది అనుకున్నప్పుడు ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి క్లారిఫై చేసుకొని ఈ కంపెనీ కరెక్ట్ నిజంగా జెన్యూనా లెజిటా కాదు అనేది చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక అడ్వకేట్ని కలవండి, ఒపీనియన్ తీసుకోండి, తర్వాతనే ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకుంటే లైఫ్ టైం మీరు చేయొచ్చు, చెప్పలేం. సో బేసికల్లీ ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ అయితే తీసుకోండి. సో అంటే ప్రైస్ చిట్స్, మనీ సర్క్యులేషన్ స్కామ్స్ అనేసుకొని ఉంటాయి, అంటే స్కీమ్స్. ఎస్. సో ఇలాంటి స్కీమ్స్ ఎలా ఉంటాయి మేడం? ఇప్పుడు ఏంటంటే అదే చెప్తున్నా, చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లా మీరు చిట్ వేయండి, చిట్ ఫండ్స్లో చేసే యూజువల్ బిజినెస్ అది. సో వేయండి, మీకు ఇట్లా లాటరీ తీస్తాను, ఇది తీస్తాను, అది తీస్తాను అని చెప్తూ ఉంటారు. ఇట్లా చైన్ సిస్టమ్లా మీరు తీసుకురండి అని చెప్పి ఒక 10 మంది 20 మంది ఇట్లా ఫామ్ అవుతారు. సో ఇవన్నీ కూడా ఒక దిక్కు చేరుకుంటారు. వీళ్ళు ఇన్వెస్టర్స్ అంతా మనీ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమంటారు వెళ్ళిపోతారు. వాళ్ళు దొరకరు మనకి. సో అంటే నైట్కి నైట్ వాళ్ళు పారి కూడా పోతారు. సో ఈ బ్యానింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఈ అఫెన్సెస్ అన్నీ కూడా యాక్ట్ కింద కవర్ అయ్యి వీళ్ళందరికీ కూడా దొరికిన తర్వాత ఈ యాక్ట్ కింద శిక్ష అనేది పడుతుంది. అట్లీస్ట్ ఒక 3 years దాకా అయితే శిక్ష పడుతుంది. సో ఇప్పుడు జరుగుతున్న స్కామ్స్ అన్నిటికీ కూడా గుర్తుపెట్టుకొని దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్ అనేది వచ్చింది ఈ బ్యాన్ చేయడానికి అని చెప్పి. సో ఇట్లాంటి అయ్యే క్రైమ్స్ అఫెన్సెస్ అన్నీ కూడా ఈ యాక్ట్ కిందకి వస్తుంది. అండ్ విలేజెస్లో మనం చూసుకుంటే కొన్ని వస్తువులు ఇస్తున్నామని చెప్పి డబ్బులు ఇస్తున్నాం, చాలా మందికి అవేర్నెస్ ఉండదు వీటి గురించి. చాలా మంది పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి తెలియదు. ఫ్రిడ్జ్ ఇస్తున్నామని చెప్పి ఫ్యాన్లు, కూలర్లు, రకరకాల ఆశ చూపుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు 100 కట్టాలి, తర్వాత 200 కట్టాలి, మీకు లాటరీ లాగా అది వచ్చిన తర్వాత మీకు సైకిల్ తగిలింది, ఇందులో కూలర్ తగిలింది, ఇందులో ఫ్రిడ్జ్ తగిలింది, ఇలా చెప్పి రకరకాల ఒక 100 మంది 200 మందిని వాళ్ళు గ్యాదర్ చేసిన తర్వాత ఒకరిద్దరికి లేకపోతే ఒక 10 మందికి 20 మందికి ఏదో ఒకటి ఇస్తారు. అంటే కూలరో ఫ్రిడ్జో అన్నీ అయినా కూడా ఒక 10,000కి సంబంధించి ఉండదు. బట్ ఇక్కడ లక్షల్లో స్కామ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఇలా జరుగుతూ ఉంటుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇలాంటి వీటి గురించి పెద్ద అవేర్నెస్ ఉండదు. సో వీటి గురించి మీరేమంటారు మేడం? ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే మీరు అన్న స్కీమ్స్ అట్లనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మామూలుగా ఊర్లలో రూరల్ ఏరియాస్లో అయ్యేటివి ఇవి స్కామ్స్ ఏంటంటే మనకు చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. మోసం అనేది మనం ఇప్పుడు కళ్ళతో చూస్తే ఏంటంటే వెరీ సింపుల్. అంటే మీరు పెట్టేది వేలల్లో ఉంటుంది, 1000-2000 ఇంతే పెడతారు. కానీ అక్కడ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే ఒక 100 మంది కలిసి 2000 పెడితే ఎంత అవుతుంది టోటల్లీ, 1000 మంది పెడితే ఎంత టోటల్, అంత పెద్ద స్కామ్ జరుగుతుంది అనేది మీరు నోటీస్ కూడా చేయరు. అండ్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఏమైనా పెట్టింది 1000-2000 కదా, ఈ 2000 కోసం ఏం వెళ్ళి కంప్లైంట్ పెడతాం, ఏం వెళ్ళి కేసు చేస్తాం, ఎందుకు టైం వేస్ట్ అయ్యేవారం, పోనండి 1000-2000 కదా మోసపోయినాం అని వదిలేసే వాళ్ళు చాలామంది. బట్ అక్కడ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే మీలాంటి వాళ్ళని ఎంతోమంది వాళ్ళు మోసం చేసి వాళ్ళు లక్షలలో కోట్లలో వాళ్ళు సంపాదిస్తున్నారు, స్కామ్ చేస్తున్నారు అనే పాయింట్ మీరు మిస్ అవుతున్నారు. అండ్ మీరు కనుక కంప్లైంట్ పెట్టకపోతే మీలాంటి వాళ్ళని ఇంకా చాలామందిని మోసం చేస్తున్నారు అని అర్థం. అంటే చేయబోతారు అట్లీస్ట్. సో మీరు ముందుకు వచ్చి అది 1000-2000 అనేది పక్క పెడితే 5000-10,000 ఎంత అమౌంట్ కదా, చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ ఎంతైనా సరే. చిన్న అమౌంట్స్లో మనం ఖాతరు చేయం, పట్టించుకోము.
బట్ అయినా కూడా అది 500 అయినా సరే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడుతుందంటే వాళ్ళని పట్టుకొని ఇంకోసారి అలాంటి రిపీట్ కాకుండా చూస్తారు. మీలాంటి వాళ్ళని ఇప్పుడు 1000తో స్టార్ట్ చేసినాడు 1000లకు పోతాడు, 1000 స్టార్ట్ చేసినాడు లక్షల్లో పోతాడు. ఆ లక్షలలో మోసం చేసినప్పుడు ఎట్లుంటుంది? ఇండైరెక్ట్గా మీరు రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేసినట్టే, మీ వల్ల ఇంకోరు ఫ్యూచర్లో కూడా మోసపోతాడు అన్నట్టు. సో మీరు అంటే ఒక రెస్పాన్సిబుల్గా వెళ్ళి కంప్లైంట్ పెడితే వాళ్ళని పట్టుకుంటే అట్లీస్ట్ ఇట్లాంటి స్కామ్స్ అనేది ఆగుతాయి. మీరు వేరే వాళ్ళని కాపాడిన వాళ్ళు అవుతారు. సో ఎప్పుడైనా స్కామ్ వేలలోనే స్టార్ట్ అవుతుంది, తర్వాత లక్షల్లో కోట్లో పోతుంది. ఈ చిట్టీలు మోసాలు, MLM స్కీములకు సంబంధించిన మోసాలు ఇవన్నీ ఎలా జరుగుతాయి మేడం? ఎట్లా జరుగుతాయి అంటే సేమ్ ఇదే, ఒక రకమైన అట్రాక్షన్ చూపిస్తారు. ఎట్లా అంటే మీకు 5% ఇస్తాం, 10% అంతా యూజువల్ కంటే కూడా, యూజువల్గా ఉన్న ఇంట్రెస్ట్ రేట్ కంటే కూడా ఎక్కువ ఆశ చూపించడం. అండ్ ఇట్లా మీరు అన్నట్టు గిఫ్ట్స్ చూపించడము. అండ్ ఎట్లా చూపిస్తారంటే వేరే వాళ్ళకి మేము ఇంత డబ్బులు ఇచ్చినని చెప్పేసి వాళ్ళ వీడియోస్ తీయడము, వాళ్ళ ఫొటోస్ తీయడము, వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి మేము ఆల్రెడీ వీళ్ళకి ఇట్లా డబ్బులు ఇచ్చున్నాం ముందర, ఇంతమంది ఇంత గెలుచుకున్నారు, ఒక్కొక్కడు బిల్డింగ్ ఉన్నాడు, బెంజ్ కారు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ దాంట్లో ఏదో చేస్తారు. వీళ్ళు చేసేదంతా యాక్టర్స్ లాగా అనమాట. వాళ్ళు ఏదో నిజంగా వాళ్ళు తీసుకున్న వాళ్ళు కాదు లాభాలు, ఎవరినో తీసుకొస్తారు, డ్రామా చేస్తారు, వాళ్ళకి మనీ ఇంత అంత వచ్చినట్టు యాక్టింగ్ చేస్తారు. ఆ వీడియోస్, ఆ ఫొటోస్, వాళ్ళు చెప్పేటి అన్నీ రికార్డ్ చేస్తారు, మిగతా పబ్లిక్లో పెడతారు. పబ్లిక్ చూసి వావ్ అనుకుంటారు అందరు కూడా, అబ్బా ఎంత సంపాదిస్తున్నాడు, ఇంత తక్కువ టైంలో అంతే ఎక్కడన్నా వస్తాయా, ఇంత డబ్బులు ఎందులో పెడితే వస్తాయి, ఏం చేస్తే వస్తుంది అని ఆశతో పోయేసి ఇవన్నిటి కూడా ఇట్లా ఈ స్కామ్కి ఒక ఎరేస్తే పడ్డట్టు పడిపోతారు. సో అవన్నీ కూడా కేర్ఫుల్గా ఉండండి, అంతే, ఇంకేం లేదు. నేను ఆ సంస్థ పేరు అయితే ఒక చెప్పదలుచుకోవట్లేదు, బట్ ఒక సంస్థ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి వీడియో కింద కానీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో కింద కమెంట్స్లో మీరు ఖాళీగా ఉన్నారా, మీకు జాబ్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, మాకు వాట్సాప్ చేయండి అని చెప్పేసి కొన్ని కమెంట్స్ పెడతా ఉంటారు. తెలియని అమాయకులు ఎవరైతే ఉంటారో, ఇంటి దగ్గర మెయిన్లీ జాబ్ లేని మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళ టార్గెట్ అనమాట. ఎస్, వీళ్ళు టార్గెట్ ఎట్లా చేస్తారంటే అట్లా కమెంట్స్, వీడియోస్ అలాంటివి పెట్టిన తర్వాత వాటిని చూసిన జనాలు ఎవరైతే ఖాళీగా ఉన్న వాళ్ళు, ఓకే ఎలాగో ఖాళీగా ఉన్నాం, ఏదో ఒకటి మనకు ఆపర్చునిటీ రావడమే ఎక్కువ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. వీళ్ళు డ్రామా ఎలా చేస్తారంటే నిజంగానే జాబ్ ఇస్తున్నాం అన్నట్లు క్రియేట్ చేస్తారు. ఒక జూమ్ మీటింగ్, అసలు వాడికి అటుపక్క ఉన్నోడు వాడికి నాలెడ్జ్ ఉందా లేదా, వాడు ఏం చెప్తున్నాడు అనేది కూడా ఉండదు. ఒక 10 మంది యాడ్ అవుతారు, ఆ 10 మంది వాళ్ళు ఉంటారో తెలియదు, నిజంగానే జాబ్ చేసుకునే వాళ్ళు కావాలనుకునే వాళ్ళు ఉంటారో తెలియదు. వీళ్ళందరూ కలిసి గెట్ టుగెదర్ ఒక జూమ్ మీటింగ్ అనేది పెట్టేసి గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ షో కూడా చేస్తారు. ఆ జూమ్ మీటింగ్లో వీడు సొల్లు చెప్తాడు, అది కూడా మీకు మీ జాబ్ రాగానే మీ లైఫ్ మారిపోతుంది, మా వాళ్ళు బెంజులు కొన్నారు, BMW కొన్నారు, నేను 10th క్లాస్ చదివాను, 10th క్లాస్ చదివి కూడా ఈరోజు నేను ఒక CEO పోస్ట్లో ఉన్నాను, ఇలా రకరకాల ఇట్లా పట్టుకొచ్చి చెప్తుంటారు. రీసెంట్గా నాకు ఒకరు ఫేస్బుక్లో నాకు మెసేజ్ చేశారు పర్సనల్గా, అతనిది తెనాలియో అక్కడ రాజమండ్రి నుంచి నాకు ఒక మెసేజ్ పెట్టింది. ఒక అబ్బాయి 16 లక్షలు నీకు జాబ్ ఇప్పిస్తా అని చెప్తే 16 లక్షలు డబ్బులు కట్టాడంట. ఓ మై గాడ్. విత్ ఎవిడెన్సెస్, ఆయన దగ్గర మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి. ఆయన ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి, పేటిఎం నుంచి ఎన్నైతే డబ్బులు పంపించాడో విడుదల వారీగా పంపించాడో ఆ డబ్బులు మొత్తం నాకు స్క్రీన్ షాట్లు పెట్టాడు. అంటే జనాలు ఎంత సింపుల్గా 16 లక్షలు అంటే అది చిన్న జోక్ కాదు, అది సంపాదించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈజీగా మోసపోయింది మేడం. అట్లా ఇట్లాంటి స్కామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది అంటే అదే చెప్తున్న, ఆశ, మనిషికి అత్యాశ ఈజ్ అ మెయిన్ ఇష్యూ, మెయిన్ ప్రాబ్లమే అక్కడ. ఇప్పుడు గ్రీడ్ అనేది ఉంటుంది. గ్రీడ్ ఏంటంటే నాకు 10 రూపాయలతో 100 రూపాయలు సంపాదించాలని గ్రీడ్ ఉంటుంది చూడు, అత్యాశ కొంప ముంచుతుంది. సో మీరు చెప్పిన కేసు ఇప్పుడు మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసింది చూడ, వీళ్ళంతా కూడా ఏంటంటే ఇట్లా యాక్టింగ్ చేసి వాళ్ళ మంచిగా వెల్ ట్రైన్ చేసేసి జూమ్ మీటింగ్లలో లేకపోతే ఈవెన్ ఫిజికల్గా కూడా పిలుచుకొని డ్రామా చేపిస్తూ ఉంటారు. వాళ్ళు అందులో ఆరిపోయి నటించిన బాబు అంటే జీవిస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి, ఆ వీడియోస్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఆ వీడియోస్ ఎట్లుంటుందంటే వాడికి ABCDలు కూడా వస్తాయో రావో తెలియదు, ఇన్షర్ట్ మాత్రం చేసుకొని ఆ ఒక మాస్ పైన షూస్ వేసుకొని వాడు వస్తుంటే మొత్తం పక్కన వాళ్ళంతా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఈ వీడియోస్ ఎక్కువ పెడతా ఉంటారు. ఒక రకమైన హిప్నటైజింగ్ ఉంటాయి ఆ వీడియోస్. అబ్బా చూసి ఎవడైనా ఫిదా అయిపోవాల్సిందే, అట్లా ఉంటాయి ఆ వీడియోస్ అన్నీ కూడా. ఇట్లాంటి వాటికి ఆశకి పడిపోయి కొంప ముంచుకోవడం అంటే అదనమాట. సో ఏంటంటే ఇట్లాంటి వాటికి కేర్ఫుల్ ఉండాలి, ఇలాంటివన్నీ నమ్మొద్దు. ఎవడైనా ఆశ, ఇప్పుడు ఎవడండి జేబుల నుంచి తీసుకొచ్చి మీకు
100కి 10 రూపాయలు ఎందుకు ఇస్తారు, వాడికి ఏం పని లేదా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ మీకే దొరుకుతుంది. సింపుల్ థింగ్, ఎక్కువ కూడా కాంప్లికేట్ చేయట్లేదు నేను దీన్ని. ఎవడైనా సరే ఎందుకు మీకు అంత రిటర్న్స్ ఇస్తున్నాడు అని ఆలోచిస్తేనే మీరు అది పెట్టద్దు అనేది క్లియర్గా మీకు అర్థం కావాలి. సో ఇలాంటి వాటికి పడిపోయి ఇట్లాంటిది, ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి స్కామ్ అయింది ట్రేడింగ్లో. ఆల్మోస్ట్ 70 లక్షలు మోసపోయింది ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఇది మొన్న జరిగిన ఇన్సిడెంట్ అది. ఆయన ఒక ప్రైవేట్ ఎంప్లాయీ మామూలుగా ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాడు. సో ట్రేడింగ్ ఈజ్ లైక్ ఎట్లా అంటే అందులో ట్రేడింగ్ తప్పు కాదండి, ట్రేడింగ్ అనేది కంప్లీట్ వేరు. ట్రేడింగ్ లేదంటే ఇట్లా ఇన్వెస్ట్ చేస్తారు, దాంట్లో రిటర్న్స్ వస్తుంటే ఫైన్. సో దానికి ఏంటంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, జెరోదా అవన్నీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో వాటి త్రూ చేయడం తప్పలేదు, బట్ ట్రస్ట్ వర్ది ప్లాట్ఫామ్ త్రూ వెళ్ళాలి. సో ఆ పర్సన్ ఏంటంటే ఒక అతను వచ్చి జెరోదా రిప్రజెంటేటివ్ అని చెప్పేసి ఒక ఫ్రాడ్ చేసిండు అనమాట. ఈ పర్సన్ అతను నమ్మిండు. ఓకే, నమ్మి ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఒక 1,73,000 ఈయన అకౌంట్లో పడేసరికి నమ్మేసిండు. పెట్టగానే 1,73,000 వచ్చినాయి. ఇది కరెక్ట్ జెన్యున్ యాప్ అంటే ఈయనతోనే ఒక ఫేక్ యాప్ అనేది డౌన్లోడ్ చేయించిండు. ఆ రిప్రజెంటేటివ్ ఎవరైతే జెరోదా నుంచి వచ్చిండో ఆ మనిషిని మోసం చేసి ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేయించిండు ఫోన్లో. ఫస్ట్ మంత్ 1,73,000 వేయగానే నమ్మేసిండు, ఇంక ఇన్వెస్ట్ చేసుకుంటూ వేయండు. ఆ తర్వాత ఏమైంది, ఆల్మోస్ట్ 70 లక్షలు ఈయనతోని రిటర్న్లో కట్టిపించుకున్నాడు. ట్యాక్స్ అని ఇదని అదని చెప్పేసి భయపెట్టించి మోసం చేసి 70 లక్షలు వేయించుకున్నారు. అతను వచ్చి కంప్లైంట్ పెట్టిండ్రు, అది జరుగుతుంది, వాళ్ళు దొరకరా అనేది ఇక సెకండరీ అది. సో ఇలాంటి వాటికి ఏంటంటే చదువుకొని, ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్తున్నా, చదువుకున్నోడు మోసపోయిండు. ట్రేడింగ్ అంతా ఏంటంటే మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అని అర్థం. సో అంత చదువుకున్నోడే మోసపోయిండు అంటే మిగతా ఇంకెంత మోసపోవాలి. ఇప్పుడు ఊర్లలో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఏముండదు, చిట్ ఫండ్స్ అని. ఎవరైనా సరే ఏమనుకుంటారు, డబ్బులు మల్టిప్లై అవ్వాలి అనుకుంటారు. మల్టిప్లై అవ్వడం తప్పలేదు, కానీ ర్యాపిడ్గా టక మల్టిప్లై అవ్వాలి అనుకోవడం మాత్రం తప్పు. అట్లాంటివి వాడు పడొద్దు. వీళ్ళ టార్గెటెడ్ ఎవరు ఉంటారు తెలుసా, ఏం పని పాట లేకుండా ఇంట్లో ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే హౌస్ హోల్డ్ ఉమెన్, అంటే ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళకి ఏంటంటే రిటైర్మెంట్ అయిపోతారు, అంత డబ్బులు ఉంటాయి అకౌంట్లలో, అవి ఏం చేయాలని అర్థం కాక ఇట్లాంటి వాటి స్కీమ్స్ వాడడము. అండ్ యూత్ ఏంటంటే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సరే లక్షల్లో కాకపోయినా వేలలో అయితే మోసపోతారు. సో వీళ్ళ టార్గెట్ ఎప్పుడు వీళ్ళు ఉంటారు, అంటే వాళ్ళ వీక్నెస్ మీద కొడతారు. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి స్కీమ్స్కి స్కామ్స్కి పడకండి.